హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా మా వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది. ఇంకా నిన్న చెక్ చేయించాం కదా, 400 పెట్టి. ఆల్రెడీ దీనికి 2000 పెట్టాం, రిపేర్ అయిద్దేమో అని చెప్పి. అస్సలు అవ్వదని అయితే చెప్పేశారు. ఇంకా వెంటనే ఇంకా ఎప్పుడెప్పుడు పాత సామానాలు వస్తారా వేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తుంటే ఫైనల్గా సాటర్డే రోజు వచ్చారు. రాగానే అయితే ఇచ్చేసాము. ఇది వేస్తే వాళ్ళు నాకు 250 రూపీస్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ఇంకా అవి సైకిల్ బాక్సెస్ అని, కొరియర్ బాక్సెస్ అని, అవని ఇవని ఇవని అన్నీ వేసేసి 250 అయితే ఇచ్చారు. ఎంత బాగుందో చూసారా చూడడానికి మాత్రం, కానీ అస్సలు బంద్ చేయదు. సో స్విచ్ బటన్స్ పోయి కూడా నియర్లీ 1 ఇయర్ పైన అయింది. అప్పటికి బలవంతంగా ఒత్తి 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 వాడుతున్నాము. ఇది నేను ప్రెగ్నెంట్ 7th మంత్లో ఉన్నప్పుడు తీసుకున్నాం. గట్టిగా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ కూడా అవ్వలేదు, కానీ పాడైపోయింది. ఇది ఫ్లిప్కార్ట్ వాడి బ్రాండ్ మార్క్యూ అనే బ్రాండ్ తీసుకున్నాము. సో అందుకే బ్రాండెడ్వి తీసుకోవాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏముందులే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాం కదా అన్నట్టు అప్పుడు తీసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సాటర్డే రోజు చాలా డేస్ తర్వాత మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక వెళ్తా వెళ్తా దారిలో బిస్కెట్స్ అయితే డాగ్స్కి వేస్తారు. సాటర్డే మా వారు బిస్కెట్స్ వేస్తారనమాట డాగ్కి. ఇక అవికి కూడా చాలా ఇంట్రెస్ట్. డాగ్కి బిస్కెట్ వేస్తా అని డాగ్ ఎప్పుడు కనిపించినా సరే కొనిపెట్టాను అడుగుతూనే ఉంటాడు. ఇక పాల ప్యాకెట్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళిపోతాం. శనివారం రావి చెట్టు దగ్గర మా వారు పూజ చేస్తారు కదా, మీలో చాలామందికి తెలుసు, కొంతమంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే అసలు తెలియదు వాళ్ళకి. సో మా వారు గురువారం బృహస్పతి దానం, అలాగే శనివారం శనీశ్వరునికి పూజలు అయితే చేస్తారు. సో ఇప్పుడు కాదు, మేము 3 ఇయర్స్ పైనుంచి ఆయన చేస్తారు. ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మనకు ఓపికన్నంతకాలం చేసుకోవడమే మంచిదే కదా. ఇవన్నీ వీటి వల్ల ఏం నష్టం ఉండదు. ఇంకా అక్కడ ఏంటంటే నువ్వులు, బెల్లము, పాలు, ఇంకా పూజ అదంతా చేసుకుంటారు. అవన్నీ చీమలు అవి ఇవి తింటాయి కదా, చలవే కదా అని చెప్పేసి అనుకుంటాను. ఇంక ఇక్కడ బొంతాలమ్మ తల్లి గుడి ఉంటే అక్కడికైతే వచ్చాము. ఇక్కడ లైన్ ఎందుకు నోరు తెరిసే ఉంది అని చెప్పి అవి అడుగుతూనే ఉన్నాడు. అది బొమ్మ నాన్న అంటే వినడు. ఈ పిల్లలు ఒక ఏజ్ వచ్చి మాట్లాడడం వచ్చినాక వాళ్ళకు ప్రతిదీ డౌటే కదా. అసలు ఎన్ని డౌట్లు వస్తాయో పిల్లలకి అసలు. ఇక గుళ్ళో అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా ఇంట్లో పూలు పూజకి లేవంటే పువ్వులు కూడా తీసుకొని ఇక్కడే ఇంకా వెళ్ళిపోతా. అవి కొబ్బరి నీళ్ళు అడిగాడని చెప్పి ఇట్లా వచ్చామా. ఇక్కడ తాటి ముంచులు అయితే ఇలా కొట్టేస్తున్నారు. డజను 120 అంట. మా చిన్నప్పుడు 10 రూపాయలకి 12 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కటి 10 రూపాయలు అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా వారు చూసి లేకపోతే వేయండి అంటే వాళ్ళు ఏమో చూసి ముదిరి వేసినట్టున్నారు. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాము. మా వారేమో లెమన్ వాటర్ తాగాలని, ఆయనకేమో లెమన్ వాటర్ ఇష్టము, నేనేమో సుగంధి తాగుతాను. అండ్ అవికేమో కొబ్బరి నీళ్ళే ఇష్టమా. మా ఆయన ఏం చేశాడు, లెమన్ వాటర్ తాదన్నా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అది అంత సోడా అంత కూలింగ్ ఉంటుంది కదా, పిల్లలకి తాపించడం ఏమాత్రం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో ఇక్కడ కూడా ప్రతి చోట వెయిటింగ్. ఎండ అయితే ఎంత దారుణంగా ఉందో బాబోయ్ అసలు. సో అవికి నిమ్మకాయ నీళ్ళ కంటే సుగంధి వాటర్ అయితే బాగా నచ్చి లాగేసుకున్నాడు నాదిగా. సో ఫైనల్గా ఇట్లా కాదులే అని చెప్పి కొబ్బరి బోండం దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక బోండం 60 రూపీస్ అంట. 60 రూపీస్ పెట్టి తీసుకొని ఇంకా ముగ్గురం షేర్ చేసుకొని తాగేసాం. అవి ఎక్కువ తాగడు, బట్ తాగుతాడు. సో పిల్లలకి హైడ్రేటెడ్గా ఉంటుంది, వేడి చేయకుండా ఉంటుంది, చలవ చేస్తుంది. కాబట్టి మేము బయటకు వెళ్ళినప్పుడల్లా అవి అడుగుతాడు, అట్లానే మేము ఇప్పిస్తాం. ఇక్కడికి వచ్చేస్తే నేను సాబుదానా నిన్న నైట్నే నానబెట్టి ఉంచుకున్నాను. సాబుదానా కిచడి అయితే చేసేసాను. ఇంక మా వారు బ్రేక్ఫాస్ట్ చేయాలి. మార్నింగ్ అవికి దోశ అయితే తీసుకొచ్చి పెట్టేశాము. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, వచ్చినాక వేడిగా చేసుకోవచ్చులే అని చెప్పేసి. సో ఈ ప్రొసీజర్ ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పేశాను కాబట్టి ఇప్పుడైతే నేను చెప్పట్లేదు. ఇక ముంజులు చూసిన తర్వాత నాకు ఇంక ఏమీ తినబుద్ధి కాదు. అంత ఇష్టం ముంజులు అంటే. నాలాగే మీకు కూడా ఇష్టమా లేదా అనేది చెప్పండి. పైగా ఈ ముంజులు సీజన్లోనే దొరుకుతాయి. తర్వాత ఎంత ఎదిగినా ఎంత కష్టపడినా దొరకనిది ఏదైనా ఉందంటే నా ఉద్దేశంలో ముంజులే. ఈ 2 మంత్స్ గట్టిగా దొరుకుతాయి మనకి, ఒక 2 to 3 మంత్స్ వరకు. ఇంకా తర్వాత దొరకవు. ఇది 3rd టైం అనుకుంటా నేను ముంజులు తినడం సీజన్ స్టార్ట్ అయినాక. మా అత్తయ్యకి సర్జరీ కాకముందు విజయవాడలో ఉన్నప్పుడు మా వారు తీసుకొచ్చారు. దాని తర్వాత మధ్యలో ఒకసారి మొన్న తిరుపతిలోనే తిన్నాము, మళ్ళీ ఇప్పుడే. సో రోజు తెచ్చినా కూడా తింటానమాట, అంత ఇష్టం, ఎన్నైనా తింటా. ఇంతలోపు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇవి ఓపెన్ బాక్స్ కొరియర్స్ అని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఫోటోలు తీసుకొని వాళ్ళైతే మనకు కొరియర్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే హైవేలో వస్తాయంట. ఏమన్నా డ్యామేజ్ ఉందా ఏంటా అని చెప్పేసి వీళ్ళే చూసుకుంటారు. ఇది వచ్చేసి ఫోల్డబుల్ నెట్, అంటే రివ్యూ కోసం తీసుకున్నాను. సో నేను చాలా వరకు రివ్యూస్ కోసం తీసుకొని పంపిస్తాను. నిన్న నేను మ్యాంగో సాగు చేసినప్పుడు అది ఆ బౌల్ పగలదా హీట్ మీద అని అన్నారు. లేదు పగలది. సో అది బోరో సిలికేట్ అనమాట. సో పగలదు, ఇబ్బంది ఏమి ఉండదు. కావాలంటే తీసుకోండి, బాగుంటుంది, క్యూట్గా చూడడానికి, ప్రైస్ కూడా తక్కువలోనే వచ్చేసిద్ది. సో ఇక్కడైతే దీని మీద రకరకాల ప్రయోగాలు చేశాము. సో మార్నింగ్ అంతా మినీ వ్లాగ్ లాగా అయితే నేను షూట్ చేశాను. అందుకే వీడియో 6 minutes లోపే వచ్చింది. బట్
రేపు వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, ఫుల్ ఖుషి అయిపోతారు. సో రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ అయిపోకండి, ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంతవరకు చూశారు కదా, మీకు అభిప్రాయం ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా, బోరింగ్గా అనిపించిందా చెప్పడం మర్చిపోద్దు. అలానే లైక్ చేశారా? లైక్ చేయండి. సడన్గా వర్షం స్టార్ట్ అయిందబ్బా, ఎంత వర్షం పడిందంటే నిన్నంత వర్షమే అసలు మాకు తిరుపతిలో. మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా? అసలు ఇంత వర్షాలు ఈ వారం అంతా వర్షాలు ఉంటాయని అయితే చెప్తున్నారు. ఒక పక్కన ఎండలు అదిరిపోతుంటే ఒక పక్కన వర్షాలు ఏంటో నాకైతే అర్థం కావట్లా. థర్స్డే రోజు పడింది, మళ్ళీ ఈ రోజు కూడా పడుతూనే ఉంది. అసలు కరెంటు పోయింది, వర్షం పడుతుంది, అట్లా జరిగింది. ఇంకా ఇంట్లో నేను పప్పు ఇంకా అన్నం కూడా వండేసుకుని ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఇంతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. అవి అయితే ఇక్కడ రెయిన్ గోయేవే అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.